తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని. గోదావరి గలగలలు, కవి సార్వభౌముల కవితలు, చారిత్రక వారసత్వం కలిగిన ఈ నగరం కాలంతో పాటు వేగంగా మారుతుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న వాణిజ్యం, రద్దీగా మారుతున్న రహదారులు రాజమహేంద్రవరం ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ నగర వీధులు నేడు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయి. జాతీయ రహదారి నగరం మధ్య గుండా వెళుతుండటం, స్థానిక వాహనాల రద్దీ పెరగటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరానికి ఒక కొత్త ఊపిరి పోసేలా, ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తీర్చేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒక కీలకమైన చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఏపీలో మరో నగరానికి మణిహారం రాబోతోంది. అదే రాజమహేంద్రవరం రింగ్ రోడ్. ఈ ప్రకటనతో రాజమహేంద్రవరం వాసుల్లో, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యం కోసమే కాదు, ఇది గోదావరి జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే బృహత్తర ప్రణాళిక. మంత్రి నారాయణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ రింగ్ రోడ్ బ్లూ ప్రింట్పై స్పష్టతనిచ్చారు. ఈ రింగ్ రోడ్డు నగరం చుట్టుపక్కల ఉన్న కీలకమైన గ్రామాలను కలుపుతూ ఒక అర్ధవలయంగా ఏర్పడనుంది. ప్రతిపాదిత మార్గం ప్రకారం ఈ రోడ్డు మధురపూడి నుంచి ప్రారంభమై రాజానగరం, దివాన్ చెరువు, సంపత్ నగర్ మీదుగా ప్రసిద్ధ నర్సరీ